My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today the promise was given to us is from Psalm 107 verse 37. 107వ కీర్తన 37వ వచనం నుండి నేటి వాగ్దానము మనకి రోజు ఇవ్వబడినది. Psalm 107:37 says, "They sowed fields and planted vineyards that yielded a fruitful harvest." వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. How we can receive the blessings of God? మనం దేవుని దీవెనలను ఏ విధంగా పొందుకొనగలము? Psalm 107 verse 1 says, "Oh, give thanks to the Lord, for he is good." 107వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. And verses 31 and 32 also says, "His mercy endures forever." 31, 32 వచనాల్లో కూడా ఆయన కృప నిరంతరము నిలుచును. My friends, how much time you give for thanksgiving? ప్రియ స్నేహితులారా, ఎంత సమయాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు Not చెల్లించడానికి only ఇస్తున్నారు? receiving God's abundant blessings, but also you should be careful to give thanks to the Lord. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలను పొందుకోవడం మాత్రమే కాదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా The చెల్లించాలి. word of God says, "In everything we shall have to thank God." అన్ని విషయముల యందును దేవునికి స్తుతులు అర్పించాలి అని దేవుని వాక్యం For అంటున్నది. the food he gives every time, before eating our food, we have to thank God. తినడానికి ముందు ప్రతిసారి కూడా ఆయన ఇచ్చిన ఆహారమును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. My mother used to do one thing. మా తల్లిగారు ఒక పని చేసేవారు. Whatever new thing she buys for me, she will ask me to take it to the church, and we have to keep it there. Then the Lord will bless that thing, whether it is a pencil or a pen or a saree, whatever it may be, the Lord will bless. That's her faith. నా కొరకు ఏ వస్తువు కొత్తగా కొన్నా కూడా అది మొదటిగా తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టి వందనాలు చెల్లించాలి అని తను మాకు నేర్పించేవారు. అదొక పెన్సిల్ అయినా పెన్ అయినా ఏదైనా కూడా అది ఆవిడ విశ్వాసము. Like that, my children of God, we have to praise God for each and everything we receive from the Lord. దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం ప్రభువు యొద్ద నుండి పొందుకునే ప్రతి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. How the Lord will bless us because of that? అందును బట్టి ప్రభు మనల్ని ఎలా దీవిస్తారు? Psalm 107:41 says, "He sets the poor on high, far from affliction, and makes their families like a flock." 107వ కీర్తన 41వ వచనం ప్రకారము, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. The Lord will bless you with all his abundant blessings when you praise him from the bottom of your heart. మీ హృదయ లోతుల్లో నుంచి మీరు ప్రభువును స్తుతించినప్పుడు ప్రభువు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. Abraham was childless for many years, అబ్రహాము అనేక సంవత్సరాలు బిడ్డ లేకుండా ఉన్నాడు. but God blessed him when he kept on relying upon God అయితే అతడు ప్రభు మీద ఆధారపడుచు ఉన్నప్పుడు ప్రభు అతన్ని దీవించాడు. and thanking God. అబ్రహాం దేవుని స్తుతిస్తూనే He ఉన్నాడు. had one son. అతనికి ఏకైక కుమారుడు. But if you read Matthew chapter 1 to 17, the generation was so big, it was going on and on until the birth of Jesus Christ. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 17 వచనాలు చదివినప్పుడు అబ్రహాం సంతానము తరతరాలుగా అభివృద్ధి నొందుతూనే ఉన్నది, యేసయ్య వరకు అభివృద్ధి నొందింది. So my beloved children, go on thanking God for each and every single thing. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ప్రతి చిన్న విషయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి. And the Lord will bless you abundantly. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా Shall దీవిస్తాడు. we pray and thank him from the bottom of our heart? హృదయ లోతుల్లో నుంచి ప్రభువును స్తుతించి ప్రార్థిద్దామా? Our precious heavenly Father, thank you Lord for all the blessings you have showered upon your children. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ బిడ్డలపైన మీరు కుమ్మరించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలయ్యా. We give you all praises, O Father. నీకే స్తుతులన్నిటినీ అర్పిస్తున్నామయ్యా. Accept our మా thanksgiving. కృతజ్ఞతాస్తుతులను Supply all అంగీకరించండి. their needs. వారి అవసరతలను తీర్చండి. Lord, let them rejoice in you. ప్రభువా, నీ యందు వారు సంతోషించుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Joshua Praveen Korati, happy birthday. జాషువా ప్రవీణ్ కొరాటి మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. God bless you, Joshua, according to Deuteronomy 28:11. The Lord will grant you abundant prosperity.
May you prosper in every way and increase greatly this year. జాషువా, దేవుడి మిమ్మును ద్వితీయోపదేశకాండము 28:11 ప్రకారం మరియు యెహోవానికిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవాని గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. దేవుడు ఈ రీతిగా మిమ్మును అత్యంత ఉన్నతముగా అభివృద్ధి పొందింపచేసి ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Lord, prosper the business of Joshua. Increase him greatly and let him have good health, have blessing in the family. Preeti, have good health and blessing in the family and spiritual grace. ప్రభువా, జాషువా యొక్క వ్యాపారమును వర్ధిల్లింప చేయండి, గొప్పగా వృద్ధి పొందింప చేయండి. వీరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, కుటుంబములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. ప్రీతికి మంచి ఆరోగ్యమును, కుటుంబములో ఆశీర్వాదమును, ఆధ్యాత్మికమైన కృపను అనుగ్రహించండి. Nathan, Prithvi, have great success in the studies and a blessed future and good health. In Jesus' name we declare these blessings upon them. Thank you, Daddy, for perfecting it. నాథన్, పృథ్వీకి గొప్ప సాఫల్యతను, పృథ్వీకి విద్యలో అనుగ్రహించండి, ఆశీర్వాదకరమైన భవితవ్యమును అనుగ్రహించండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ఈ ఆశీర్వాదములను వారి మీద ప్రకటించుచూ ఉన్నాము. తండ్రి, వీటన్నిటినీ కూడా మీరు పరిపూర్ణము చేసినందుకే మీకు వందనములు చెల్లించుచూ ఉన్నాము. Amen. God bless you. Precious sister Sakuntala, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సహోదరి శకుంతల, లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండు నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయుచు ఉన్నాను. According to Isaiah 58:11, you'll be like a well-watered garden, like a spring whose waters never fail. యెషయా 58:11, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానం ప్రకారముగా మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. Father, bless Sister Sakuntala with good health and blessing in the family, spiritual grace on all sides. తండ్రి, సహోదరి శకుంతలను ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును, కుటుంబములో ఆశీర్వాదమును, ఆధ్యాత్మికమైన కృపను అన్ని దిశలను అనుగ్రహించి ఆశీర్వదించండి. Ani, Spatika, Shreya have admission in the nursing college in Jesus' name. A brilliant future and good health. సహోదరికి నర్సింగ్ కాలేజీలో యేసు నామములో ప్రవేశమును అనుగ్రహించండి, ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Amen. God bless you.